హాయ్ శ్రీముఖి గారు, మీరంటే నాకు చాలా ఇష్టం. మీ దయ వల్ల నేను ఇలా ఉన్నాను ఈరోజు. ఏంటంటే బతికున్నాను అని చెప్తాను. నేను చాలా మ్యారేజ్ బిఫోరు చిన్నతనంలో కూడా ఏమంత సుఖాలు అనుభవించలేదు. నేను మ్యారేజ్ తర్వాత హ్యాపీగా ఉంటానని చాలా ఎన్నో కలలు కానీ మ్యారేజ్ చేసుకున్నాను. తర్వాత అసలు నేను తట్టుకోలేనన్ని టెన్షన్లో, నేను తట్టుకోలేనన్ని బాధలు. అసలు పెళ్ళైన కొత్తలోనే ప్రెగ్నెన్సీ ఇట్లా వచ్చి ఆ బాబుని చూసుకోవడానికి ఆ కొత్త వాతావరణం, కొత్త మనుషుల మధ్యలో నేను చాలా సఫర్ అయ్యాను. అట్లా కంటిన్యూగా కొన్ని సమస్యలు వస్తూనే ఉన్నాయి. అలా ఎన్ని సంవత్సరాలంటే ఒక 15 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అట్లా కంటిన్యూగా కష్టాలు వస్తూనే ఉన్నాయి. ఏం చేయాలో తెలియదు. ఏడ్చుకుంటూ ఉండేదాన్ని, పిచ్చేదాన్ని లెక్క ఇంట్లో. తర్వాత అనిపించింది, నా పిల్లల కోసం నేను బతకాలి. నేను ఇట్లనే ఉంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చనిపోతానేమో అని బాధ అనిపించింది. అప్పుడు శ్రీముఖి గారి షోస్ చూస్తూ ఆమె అల్లరితనం, నేను చిన్నప్పుడు సేమ్ మీలాగానే అల్లరిగా ఉండేదాన్ని. మా డాడీతో చాలా ప్రేమగా ఉండేదాన్ని. మా డాడీ రిటైర్మెంట్ ఆర్మీ. నాతో ఎక్కువ ప్రేమగా ఉండేటోడు. అందరికన్నా చిన్నదాన్ని నేనే కాబట్టి నన్ను బాగా చూసుకునేవాడు డాడీ. మస్తు ప్రేమగా చూసుకునేవాడు. అట్లా నేను మస్తు హ్యాపీగా ఉండేదాన్ని. మ్యారేజ్ తర్వాత ఈ కష్టాలన్నీ నాకు అన్నీ కొత్తగా అనిపించినాయి. అట్లా నేను అన్ని 15 సంవత్సరాలు అట్లనే చూసుకుంటూ తట్టుకోలేక, ఏ బాధలు భరించలేక మీ షోలు చూసుకుంటూ అట్లే బతికేసిన. తర్వాత నాకు అనిపించింది, ఈ షోల వల్ల మనుషులు ఎంతమంది బతుకుతారో, ఇలాంటి ఎంతమంది కష్టాలలో నుంచి కష్టాలు మర్చిపోయి ఆనందంగా కాసేపు నవ్వుకుంటూ బతికేస్తూ కష్టాలన్నీ మర్చిపోతుర్రు అనే నాకు అనిపించింది. తర్వాత నేను అప్పుడు టీవీనే చూసేదాన్ని, ఎక్కువ కాదు. నాకున్న కష్టాలకు ఆ టీవీ కూడా ఆన్ చేయడం నాకు మనసు రాకపోతుండే. ఎప్పుడైతే మీ షోలు ఫాలో అయ్యానో అప్పుడు నాకు హ్యాపీగా అనిపించింది. ఇంకా ప్రదీప్ గారు, మీతో పాటు ప్రదీప్, మళ్ళీ రోహిణి గారు కామెడీ, ప్రదీప్ గారిది యాంకరింగ్, మీ యాంకరింగ్, శ్రీముఖి గారు, మళ్ళీ రవి తమ్ముడు, ప్రదీప్ తమ్ముడు, శ్రీముఖి చెల్లెలు, రోహిణి చెల్లెను, మళ్ళీ ఇంకా అది అన్నయ్య, నూకరాజ్ తమ్ముడు, యాదవరాజ్ తమ్ముడు, వీళ్ళ వల్ల నేను బతుకున్నానని చెప్పొచ్చు. మొత్తం టోటల్గా చెప్పాలంటే ఇప్పటికీ పిచ్చి దాని లెక్క నవ్వుతూ ఉంటాం ఈ షోలు చూసుకొని. నాకు సండే వచ్చిందంటే ఒక పండుగ. సండే సాటర్డే శ్రీముఖి ప్రతిసారి కొత్త షోలు చేయాలి. వీళ్ళు ప్రదీప్ అయినా, రవి అయినా అందరి గురించి నేను కోరుకుంటాను. మీ ఇలాంటి వాళ్ళు షోలు చేస్తేనే మేము బతకగలుగుతాము. మా లాంటి వాళ్ళు ఎన్నో కష్టాలు పడి నాలాగా ఎంతోమంది సఫర్ అవుతూ ఉంటారు. నేను ఒక హౌస్ వైఫ్ని, బయటికి వెళ్ళలేను, ఏం చేయలేను, ఇంట్లో బాధపడుకుంటూ కూర్చోలేను. అట్లా బాధపడుకుంటుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని ఏం చేయలేక పిచ్చి దాంట్లో సతమతం అయిపోయేదాన్ని. పిల్లలకు కనీసం వాళ్ళకి వంట చేసే టైం ప్రకారం నేను తిని వాళ్ళకి తినిపించలేకపోతుండే. ఆ టెన్షన్లో ఊరికి కూర్చొని ఆలోచిస్తూ ఉండేదాన్ని. ఎప్పుడైతే షోలు చూసినా హ్యాపీనెస్ తోటి టీవీ ముందు కూర్చొని అన్ని పనులు చేసి వెజిటేబుల్స్ కట్ చేసుకోవడము, షో వస్తుందంటే ఇంకా స్టార్ట్ చేసుకునేదాన్ని. అన్నీ ప్రిపేర్ పెట్టుకొని అన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకోవడము, వంటకి ప్రిపేర్ చేసేటివన్నీ చేసుకొని వంట చేసుకుంటూ హ్యాపీగా, మీరు నవ్వుతే నేను నవ్వేదాన్ని, మీరు డ్యాన్స్ చేస్తే నేను డ్యాన్స్ చేసేదాన్ని.
మీరు మీరు ఇట్లా హ్యాపీగా ఉంటుంటారు ఆ షోలో. నేను కూడా అట్లనే పిల్లలతో ఆడుకుంటూ నేను అలాగే వంట చేస్తూ తినుకుంటూ వాళ్ళని మీరు డ్యాన్స్ అంతాక్షరి ఆడతారు కానీ నేను కూడా ఆ సాంగ్స్ పాడుతుంటూ అట్లా హ్యాపీగా బతికేస్తూ ఈ రోజు వరకు నా పెళ్ళై 2007లో అయింది. ఇప్పుడు వరకు నేను ఒక సగం జీవితంలో ఏం అనుభవించిన సుఖాలు సంతోషాలు అంటే చాలా తక్కువ. అలా నేను హ్యాపీగా చాలా గట్టిగా నవ్వుకునేది, ఎక్కువ సంతోషంగా ఉందంటే మీ టీవీ ఆన్ చేస్తేనే మీరు కనపడితేనే శ్రీముఖి గారు, రోహిణి గారు, ప్రదీప్, రవి, యాదమరాజు, నుకరాజు వీళ్ళంటే నాకు ఇంకా పిచ్చి ప్రేమ. ఎట్లా అంటే నా అన్నలు, నా తమ్ముళ్ళు మీరే, నా అక్క చెల్లెళ్ళు మీరే. ఇంకా ఇట్లనే చూసుకుంటూ ఏదో ఒక రోజు శ్రీముఖి గారితో ఒక్కసారన్నా మాట్లాడాలని నాకు చాలా కోరిక ఉంది. అది నాలాంటి వాళ్ళకి సాధ్యం కాదని తెలిసి అయినా నాకు అది సాధ్యమే అనిపించింది. నాకు ఒకటి అనిపించింది, నేను శ్రీముఖిని కలవాలంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం వల్ల ఏమన్నా కలిసి వచ్చేమో అని అనుకుని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నేను కూడా చిన్న రీల్స్ చేయడం నేర్చుకున్నా. నాకు అది కొంచెం భయము. మాది పెద్ద కుటుంబం, ఇక్కడ అత్తగారిదైనా అక్కడ అమ్మగారిదైనా పెద్ద కుటుంబం, పెద్ద ఫ్యామిలీ, కొంచెం డీసెంట్గా పెంచిర్రు ఇలాంటివన్నిటికీ దూరంగా. కానీ ఇప్పుడు అనిపిస్తుంది కష్టాలలో ఎంత పెద్ద కుటుంబం ఉన్నా, ఎంత పెద్ద ఫ్యామిలీ ఉన్నా ఎవరు కన్నీళ్ళు తూడ్చేవాళ్ళు రారు. మన కష్టాలు వినేవాళ్ళు లేరు, మనకు ధైర్యం చెప్పేవాళ్ళు కూడా లేరు. అంతా టీవీ చూసి షోలు చూసి బతికేస్తున్నా. నాకు ఇవన్నీ ఎందుకు భయపడాలి, నేనేం తప్పు చేస్తలేను కదా అని రీల్స్ చేయడం మొదలుపెట్టిన. ఇప్పుడిప్పుడే కొత్తగా యూట్యూబ్ ఫేమస్ అవుతున్నా లేదో తెలియదు కానీ ఏదో ఒక రోజు ఈ టీవీ షో వాళ్ళని మీరు ఉన్నారు కదా, నేను చెప్పిన వాళ్ళు నేను ఇలా బతుకుండడానికి కారణం మీరే అని. మీరు లేకపోతే నేను లేను. ఇప్పటికీ నాకు సండే వస్తే పండగ, ప్రతి షో మిస్ కాకుండా చూస్తుంటాను. శ్రీముఖి గారిదైనా, ప్రదీప్దైనా, రవిదైనా, రోహిణి కామెడీ అయినా. రోహిణి ఫస్ట్ టైం అప్పుడు ఒక సీరియల్ చేస్తుండే, ఆమె చిన్న పిలిక వేసుకొని కామెడీగా, అప్పటి నుంచి ఫాలో అవుతున్నా రోహిణి గారిని. ప్రదీప్ ఒకటి అది అత్త కోడలో ఏదో చేస్తుండే షో ఈటీవీలోనో ఇక్కడ, అది అప్పటి నుంచి అతన్ని చూస్తున్నా. రవిది కూడా చూస్తాను నేను. పటాస్, శ్రీముఖి, రవిది మీ జోడి అంటే చాలా ఇష్టం నాకు. మీరిద్దరు చేసిన పటాష్ అయితే ప్రతి ఎపిసోడ్, అందులోనే యాదమరాజు సెలెక్ట్ అయింది కదా. ఇప్పటికీ అనుకుంటా సంతూర్ సబ్బో ఏమో అని అంటుండే యాదమరాజు, దానికి అతన్ని మీరు సెలెక్ట్ చేసిర్రు. నాకు ఇవన్నీ గుర్తుపెట్టుకొని నేను మిమ్మల్ని చాలా ఇష్టపడతా. మీరే నాకు అక్క చెల్లెలు, మీరే నాకు అన్న తమ్ముళ్ళు. ఎంత పెద్ద కుటుంబం ఉండవచ్చు, ఒక చిన్న ఫోన్ కాల్ రాదు, మాట్లాడించే వాళ్ళు ఉండరు. ఏదో సంవత్సరాలకు ఒకసారి ఫంక్షన్స్కి రమ్మని ఇన్వైట్ చేస్తారు, ఆడపోయినా పెద్దగా రెస్పాన్స్ ఏముండదు. నన్ను చూసి విచిత్రంగా మాట్లాడుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అక్కడికి పోయి నేను హ్యాపీనెస్గా ఉండలేను. నేను ఆ ఫంక్షన్లో అన్ని సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి పోయినా కూడా వాళ్ళందరినీ చూసి నేను హ్యాపీనెస్గా ఉండలేను. నన్ను ఉండనివ్వరు. కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు, అస్సలు నన్ను హ్యాపీనెస్గా ఉండొద్దని మొత్తం పకడ్బందీగా ప్లాన్ అయ్యి నన్ను గ్రూప్గా ప్లాన్ అయ్యి నన్ను ఏడో ఒక దగ్గర ఎప్పుడు సూదితో కూర్చున్నట్టుగా నన్ను ఎప్పుడు బాధ పెడుతుంటారు. ఏదో ఒక మాట అని నన్ను రెచ్చగొడుతుంటారు. నేను ఆ ఫంక్షన్ పోయి ఎక్కువ బాధపడడమే ఉంటుంది. నేను ఇంటికి ఆ ఫంక్షన్కి అటెండ్ కాకుండా మా ఇంట్లో మేము ఉంటే హ్యాపీగా ఉంటానని పోను నేను. నాకు టీవీ ప్రపంచం, నాకు ఆ టీవీలో నేను ఎక్కువ ఫిలిమ్స్ కూడా చూడను. నాకు హీరోయిన్లు అంత పెద్దగా ఎక్కువ వాళ్ళు ఎక్కువ రోజు కనపడలేరు కదా, వీళ్ళనే చూస్తా. వీళ్ళే నాకు హీరోయిన్లు అలాగా అనిపిస్తారు.
యాంకర్లే. నాకు వీళ్ళతోటే నాకు ప్రపంచం అనిపిస్తుంది. నా పిల్లలు నేను కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటాము. శ్రీముఖి, రోహిణి, ప్రదీప్, రవి, ఆది అన్న, మీకు కొంచెం మీరంటే చాలా గౌరవం. వీళ్ళంటే తమ్ముళ్ళు చెల్లెళ్ళలాగా అనిపిస్తుంది. మేము ఆది అన్నని చూస్తే అన్న అనాలా అనిపిస్తుంది. అతను అందరికీ అన్ననే. చాలా గొప్ప మనసు ఉన్నవాడు. ఆది అన్న అతని లోపల ఎంత బాధను ఎంతమంది నవ్విస్తుంటాడో, చిరునవ్వుతోటే ఉంటాడు ఎప్పుడు. నేను కూడా నాలో ఎంత బాధ ఉన్నా నవ్వుకుంటూనే ఉంటా. అసలు నాకు బాధలు ఉన్నాయని ఎవ్వరికీ తెలియదు. నాకు ఎంతో హ్యాపీగా ఉన్నా అనుకుంటారు. నేను ఎవరితో నన్ను షేర్ చేసుకుంటే నువ్వు ఇంత బాధగా ఉన్నావా అని మళ్ళీ తర్వాత నా వెనకాల అబ్బా ఎంత ఉన్నా కూడా ఇంత ఉంది, ఇంకా బాగుంటే ఇంకెంత ఉండునో దీనికి పొగురు అని అట్లా మాట్లాడుకుంటారు. అందుకే కొంతమందితో షేర్ చేసుకొని చూసిన నా బాధలు. తర్వాత షేర్ చేసుకోవడం మానేసిన, ఎవరితో చెప్పను. నాకు ఏం కష్టం వచ్చినా, నాకు ఏ బాధ కలిగినా ఫస్ట్ టీవీ ఆన్ చేయడం, శ్రీముఖి ప్రోగ్రామ్ కానీ ఏమైనా చూస్తుండే, వాళ్ళు ఏం రాకపోతే మొబైల్లో చూస్తా, టీవీలో ఏం రాకపోతే మొబైల్లో చూసుకుంటా. నాకు చాలా ఇష్టం మీరంటే. మీరు లేకపోతే నేను లేను. ఇది మీరు సోది అనుకుంటారో అబద్ధం అనుకుంటారో అంతా నాకు చెప్పని కూడా ఫస్ట్ టైం నేను ఇట్లా మాట్లాడడం నాకు కొంచెం భయంగా కూడా ఉంది, కొంచెం సిగ్గుగా ఉంది. అయినా మాట్లాడుతున్నా. తప్పు అంటే క్షమించండి. ఈ వీడియో మీరు చూస్తారని నేను అనుకుంటున్నా. ఎవరన్నా ఈ వీడియో చూస్తే వాళ్ళకి షేర్ చేయండి. కనీసం నాలాగా ఇట్లా బాధపడుతూ హౌస్ వైఫ్లు ఎంతోమంది ఉన్నారు. నేను ఒక్కదాన్ని కాదు, చాలామంది ఉంటారు. చెప్పుకోలేరు ఎవరికి. అటు పుట్టినింటి వాళ్ళతో ఇటు మెట్టినింటి వాళ్ళతో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. ఎవరికి చెప్పుకోలేక ఇంట్లో ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోలేక సతమతం అయిపోతుంటారు. ఆ టీవీ చూసుకుంటూ బతికేస్తుంటారు. నేను కూడా అలాగే బతుకుతున్నా. నాకు ఈ కృతజ్ఞత ఈ విధంగా నేను చెప్పుకుంటున్న వాళ్ళకి. మీరు ఇలాంటి షోలు చాలా చేయాలి. మీరు ఉంటేనే మేము మాలాంటి వాళ్ళు ఉంటాము. బతకాలనిపిస్తుంటుంది అవన్నీ చూస్తుంటే, షోస్ చూస్తుంటే. మీరు మాట్లాడే మాటలు, మీరు నవ్వించిన విధానం, ఆ పంచులు అవన్నీ చూస్తుంటే ఇట్లా బతికేయచ్చు కదా. ఎందుకు పెద్ద పెద్ద ఆస్తులు, అంతస్తులు, మేడలు, కార్లు అవసరం లేదు. హ్యాపీగా నవ్వుకుంటే చాలు. ఆనందంగా ఏ రోగం లేకుండా ఆరోగ్యంగా ఉంటాం కదా. అవన్నీ ఉంటే ఏం చేసుకొని నెత్తిలో పెట్టుకొని పోతామా అని నాకు అనిపించింది. మీరు నాకు ప్రత్యక్షంగా సాయం చేయకపోయినా పరోక్షంగా అంటారు, సాయం చేసిరనేమో అంటారు కదా శాస్త్రం, అది నాకు కరెక్ట్గా తెలియదు. ఇట్లా నా లాంటి వాళ్ళకు ఎంతోమందికి చేస్తున్నారు మీరు మీ షోల వల్ల. చచ్చిపోయేటోళ్ళం కూడా బతికిపోతున్నాము. మీరు ఇంకా షోలు చాలా చేయండి. మాకు హీరోలు హీరోయిన్లు రోజు కనపడరు, మీరే రోజు కనపడతారు. అసలైన హీరో హీరోయిన్లు మీరే. ఇదే మనస్ఫూర్తిగా చెప్తున్నా. మీకు శతకోటి నమస్కారాలు. మీరు ఇలాంటి షోలు చేసి మా లాంటి వాళ్ళని బతికియండి, నవ్వుపియండి, చాలా నవ్వుపియండి మమ్మల్ని మీరు షోలు చేసి. బాయ్ శ్రీముఖి అందరికీ. నేను ఇప్పుడు ఎవరెవరి పేర్లు చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. చాలా పెద్ద పెద్ద మంచి మనసులు ఉన్న మీకు ఎన్ని కష్టాలు ఉన్నా మా లాంటి వాళ్ళని నవ్విస్తారు కదా, అది చాలా గొప్ప మనసు మీది. బాయ్. ఈ వీడియోని మాత్రం కొంతమందికి షేర్ చేస్తే శ్రీముఖి, అందులో నేను చెప్పిన పేర్లలో ఒక్కరైనా చూస్తే నాకు చాలు హ్యాపీ.